ఊరు పేరు లేని కోన్ కిస్కా గొట్టంగాళ్ళకి ఉర్సా క్లస్టర్స్ అట. ఏదో 2 నెలల కిందట ఆఫీస్ లేదు, ఫోన్ లేదు, వెబ్సైట్ లేదు, ఈమెయిల్ లేదు. 2 నెలల కిందట ఏదో కంపెనీ పెట్టేశామని చెప్పి పేపర్ల మీద ఒక కంపెనీ తయారు చేసుకుంటే ఉర్సా క్లస్టర్స్ అని ఈ కోన్ కిస్కా గొట్టంగాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 3,000 కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో తారాదత్తం చేసేస్తే దాని వెనక ఎవరుంటారు, ఎందుకు ఇట్లా ఇస్తారు అన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, 95 ఆగస్టు సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టి హైదరాబాద్లో ఏం జరిగిందో తెలుసు. చివరికి ఆ రాష్ట్రమే విడిపోయే పరిస్థితి కూడా వచ్చింది. భూములు ఏ విధంగా వెల్లోలకు దారాదత్తం చేశారు అన్న సంగతి. అట్లా అధికారంలోకి వస్తే భూములే యాడ భూమి, ఎక్కడ మనవాళ్ళకి ఇవ్వాలి, ఎక్కడ చేయాలి, ఆ డబ్బులతోటి ఎట్లా జనాలను మేనేజ్ చేయాలి. కోన్ కిస్కా గొట్టంగాళ్ళండి. నేను ఇప్పుడు కంపెనీ రిజిస్టర్ చేస్తాను, నాకు ఇవ్వమనండి ఒక దగ్గర, అదే విశాఖపట్నంలో 20 సెంట్లు ఇవ్వమనండి, ఇస్తారేమో, మేము చేస్తాం అంతకు మించి ఎక్కువే. అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే ఈ అంశం మీద జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించడం లేదట. ఆయన మౌనంగా ఉండడం ఎందుకు, ఆయన అడగాలి అని చెప్పి ఒక వర్గం సోషల్ మీడియాలో, ఫ్రంట్ లైన్ మీడియాలో కూడా కొన్ని చోట్ల డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పాలి అని. మొదట ఇలా డిమాండ్ చేసే వాళ్ళ మీద ఫస్ట్ మనం సానుభూతి చూపాలి. ఆయన నిజాయితీ పరుడు అని ఎవరైనా నమ్ముతుంటే వాళ్ళ మీద జాలి చూపాలి. నో డౌట్ ఆయన అడగాలి అని ఇంకా ఎవరు ఆయన నోరు దొరుకుతారు, ఆయన అడుగుతారు, ఆయన గొప్ప నిజాయితీ పడి అనుకునే వాళ్ళ మీద సానుభూతి, జాలి రెండూ చూపాలి. ఎందుకని ఏమని అడుగుతారు ఆయన, ఏమని అడుగుతాడు? ఇప్పుడు ఇంతకు ముందే 2 క్యాబినెట్లకు ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారి పార్ట్నర్ టీజీ విశ్వప్రసాద్ ఆయనకు ఓర్వకల్లో సెజ్జు పక్కన 1,200 ఎకరాలు ఇచ్చేయలే ప్రభుత్వం. 1,200 ఎకరాలు వీళ్ళకంటే ముందు ఆయన వాటా పోయింది కదా, ఇంక అడిగేది ఏంది? అవును, మరి ఆయన వాటానే. ఇప్పుడు ఇదే టీజీ విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని చెప్పి, పీపుల్ మీడియా ఫ్యాక్టర్ అని చెప్పి వీళ్ళిద్దరూ కలిపి 15 సినిమాలు తీవాలని చెప్పి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఆ ఎన్నికలకు ముందు బ్రో అని ఒక సినిమా తీశారు, వాటర్ ఫ్లాప్ సినిమా. అండ్ ఆయన ఎన్నికలకు బాగా ఖర్చు పెట్టారని చెప్పి అప్పుడే టాక్ వచ్చారు. ఆ తర్వాత గెలవగానే ఈయన టీజీ విశ్వప్రసాద్ పెద్ద ఎత్తున పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు, పార్టీ ఇచ్చారు హైదరాబాద్లో. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆయన ఈ మొబిలిటీ అని, ఈ స్కూటర్లు తయారు చేసే బిజినెస్ లేకొస్తున్నానని, కొత్తగా బిజినెస్ లేకొస్తున్నానని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడట. ఆయన నిర్ణయం తీసుకోగానే ఇదే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ ఓర్వకల్లు, మొదట ఓర్వకల్లులో 2,600 ఎకరాలతో ఒక సెజ్జు తయారు చేస్తామన్నారు. ఆ నిర్ణయం తీసుకున్న అదే క్యాబినెట్ మీటింగ్లోనే ఈ టీజీ విశ్వప్రసాద్కి 1,200 ఎకరాలు కేటాయించుకుంటూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎందుకు? ఆయనకి ఏం అనుభవం ఉంది అందులో? 1,200 ఎకరాలు ఎవరి కోసం ఇచ్చారు? ఒక పేరెన్నిక కన్నా సంస్థలతో ఆయనకు అసలు అవగాహన కూడా లేదే. కొత్తగా మార్కెట్లోకి వస్తున్నాడు, వ్యాపారం చేద్దామని 1,200 ఎకరాలు ఇచ్చారు. ఆ పేపర్ పట్టుకొని, ఆయన కేటాయించిన పేపర్ పట్టుకొని నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నారు ఇద్దరు. మరి అప్పుడు ఏం అనుభవం ఉందని చెప్పి నీ పార్ట్నర్కు 1,200 ఎకరాలు ఇప్పించావయా అని చెప్పి టీడీపీ వాళ్ళు అడగారు. ఇప్పుడు ఎన్నోరు తెరిస్తే ఇద్దరు దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం, ఇంకేమున్నాయి ఇక్కడ? ఏం అనుభవం లేకుండా 1,200 ఎకరాలు పవన్ కళ్యాణ్ పార్ట్నర్కి ఇచ్చారు. ఈడెవడో కోన్ కిస్కా గొట్టంగాడు, ఈడెవరో కూడా తెలియదు. 2 నెలల కిందట పేపర్ మీద ఒక కంపెనీ పెడితే 3,000 కోట్ల విలువ చేసే భూమి విశాఖలో కట్టబెడుతూ ఉన్నారు. దీనికంటే ముందు పవన్ కళ్యాణ్ వాటానే పోయింది కదా అక్కడ, వాళ్ళ పార్ట్నర్కి 1,200 ఎకరాలు. ఇప్పుడు ఎట్లా అడుగుతారు ఆయన? ఆయన అడగాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ తెలుసుకోండి అయ్యా స్వామి. లేకపోతే 15 సంవత్సరాల పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని చూడండి, మాటలకు చేతలకు సంబంధం ఉండదు. ఆయన మాట్లాడే మాటలన్నీ నాలుగు నుంచి వచ్చేటివే. ఏ నిర్ణయంలో కనుక ఆయన నిజాయితీ రాజకీయం ఎక్కడ కనిపించిందా? ఐడియాలజీలో కనిపించిందా? ఆయనకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులు కనిపించిందా? జెండాలో కనిపించిందా? ఎజెండాలో కనిపించిందా? ఏదైనా ఒక అంశానికి కట్టుబడి ఉంటారా? ఏందా నిజాయితీ అంటే? నిజాయితీ అంటే ఎవరికో చెప్పులు కొనిచ్చి ఆ చెప్పులు ప్రచారం చేసుకోవడం కాదు. ఈయన వాళ్ళకి ఎవరికో చెప్పులు ఏమైనా పక్కన వాళ్ళకి తెలిసినా కనుక కొనిచ్చేవాళ్ళు. సరే, అటువంటివి ప్రచారం చేసుకోవడమా? అటువంటివి అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సినవి.
ఈయన మీరు మౌనంగా ఎందుకున్నారు, అడగండి అని చెప్పి ఇట్లా అడుగుతున్నారు చూడండి, వాళ్ళని చూసి జాలేస్తుంది నాకు. ఈయన మాట ముందే పోయింది కదా స్వామి, 1200 ఎకరాలు వీళ్ళ పార్ట్నర్కి. మరి ఈయనేంది అడుగుతాడు? వీళ్ళ పార్ట్నర్ కనుక అదే నీది నాది ఒకటే కదా అన్నట్టు చంద్రబాబు గారు ఇప్పుడు ఎవరో వీళ్ళకి కావాల్సిన వాళ్ళకు విశాఖపట్నంలో ఏ విధంగా అయితే కోన్కిస్క కొట్టంగాలకు భూములు ఇచ్చేశారో 1000 కోట్లు, ఆయన కూడా ఆయన బిజినెస్లు చేస్తుండొచ్చు, కానీ ఈ మొబిలిటీ కొత్త రాగానే ఇచ్చేశారు 1200 ఎకరాలు. ఇప్పుడు వీళ్ళంటే అడగాలని చెప్పి ఇంకెవరో డిమాండ్ చేస్తున్నారంట. నీకు బలం ఉంది, నాకు బలం ఉంది, కింద జనాలను మేనేజ్ చేసి మనం అధికారంలో ఉంటే మన ఇద్దరం మంచిగా పంచుకుంటూ పోవచ్చని అండర్స్టాండింగ్లో పోతలేరా వాళ్ళు? ఇది ఎవరికి కళ్ళకి గంతలు కడతారా? నిజాలే కదా ఇవన్నీ. ఊరుకోండయ్యా, ఎవరికి పాఠాలు చెబుతారు.